తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000. నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ వృత్తి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. బడులకు పోతా ఉన్నారు పిల్లలు. బడి పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. సున్నా వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు. దాని గురించి అట్టాగా ఊసేయలేదు. ఆ రోజు 2019కి ముందే, ఎన్నికలకు ముందే ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చారు. ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. మేము కూడా 2019లో నువ్వు అధికారంలోకి వచ్చాక సరే చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కాబట్టి మరి ఏదైతే డీజిల్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇట్లా ఖర్చులన్నీ కూడా రైతులకు పెరుగుతున్నాయి కాబట్టి ఆ 20,000 ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోతే దాన్ని 25,000 లేకపోతే ఇంకా ఎట్లా ఏదో పెంచుతావేమో అని ఎదురు చూసాం. కానీ నువ్వేం చేసావు? 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా కూడా మరి విమర్శించగా ఎన్నికల ముందు ఒక 1,000 రూపాయలు పెంచావు 17,000కి. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఇచ్చినటువంటి 20,000ని 4,000 రూపాయలు తగ్గించినటువంటి నువ్వు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నావు. రివర్స్, ఎవరైనా పెంచుతారు కానీ నువ్వు వెనక్కి తగ్గించావు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతాంగం ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయిందో గమనించి ఆయన గుర్తించి ఈవేళ ఎకరానికి 10,000 అంటే హెక్టార్కి 25,000, నువ్వేమో హెక్టార్కి 25,000 అంటే ఎకరానికి 10,000 అంటే నువ్వు హెక్టార్కి 20,000ని 16,000కి తగ్గిస్తే మళ్ళీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 16,000ది
25,000కి పెంచారు. ఎవరయ్యా రైతు పక్షపాతి? ఎవరయ్యా రైతుల క్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తి? మాట్లాడడానికి కూడా మరి నాలుగుకి కూడా కొంచెం మరి మందం పెరిగిపోయి ఎటు మాట్లాడితే అటు తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావట్లేదు. కానీ 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 16,000కి తగ్గిస్తే మేము ఇలా 25,000కి పెంచాం. అది రైతు ప్రభుత్వం అంటే, అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి. అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో 25,000కి పెంచాం హెక్టార్కి. ఈవేళ 10 లక్షల కోట్లు అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం, వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి 25,000 హెక్టార్కి మేము పెంచాం. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చేత నీకు అవకాశం ఉంటే అభినందించు, లేకపోతే కొంచెం మేము చెప్పలేం. కానీ కనీసం ఆ నోటికి మాట చెప్పకుండా నీ తాడేపల్లిలోనో లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్లోనో ఏ రకంగా అయితే విశ్రాంతి తీసుకుంటున్నావో, నీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే నీవు 5 సంవత్సరాలు ఇటువంటి పనుల మీద ఎప్పుడు దృష్టి పెట్టలా. నీ 5 సంవత్సరాలు కూడా శాండ్ మీద ఎంత వస్తుంది, లిక్కర్ మీద ఎంత వస్తుంది, మైన్ మీద ఎంత వస్తుంది, ఏదైతే విలువైనటువంటి ల్యాండ్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద నీ 5 సంవత్సరాలు దృష్టి పెట్టావు. అంచేత 5 సంవత్సరాలు ఇలా పాలన గాలికి వదిలేసావు. అందులో ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం చేసేసావు. అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు, నీకు తెలియనటువంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే నీకు క్షేమం. అసలు ఏదైతే నీ 5 సంవత్సరాల విధ్వంసం, నీ 5 సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది నువ్వు చేసినటువంటి తప్పులకి. ఏదైతే పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం, మొన్న బుడమేరు విధ్వంసం కాదు, ఏలేరు రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైంది. తర్వాత నువ్వు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ఇవాళ ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ని కానీ ఆ వాగుల్ని కానీ ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ ఎర్త్ వర్క్ కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు పని చేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది.